నువ్వేనా రాజు అంటే? మంత్రిని కూడా నేనే. రాజు అంటే పెద్ద పెద్ద మీసాలతో బుగ్గ మీద ఘాటుతో పెద్ద రౌడీ బిల్డప్ తో ఉంటాడనుకుంటే నువ్వేంట్రా మీసాలు గీసేసి సన్నాసిలా ఉన్నావు. బట్టతల 5 feet హైట్. నిన్ను నేను కొట్టడం, బోన్స్ విరగొట్టడం నాకు వర్కౌట్ అవదు. హలో, ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు. నేనెవరో తెలుసా? ఇండియాలో 10 మర్డర్లు చేసి ఇక్కడికి వచ్చా. పోలీసులు నా కోసం గాలిస్తున్నారు. పొట్టండి కదా అని నెగ్లెక్ట్ చేయకు. కొట్టేనంటేనా నా సంగతి నీకు తెలీదు. నేను పరిస్థితిని ముట్టుకోను. అందులో భారత స్త్రీ ఫీల్ అవుతుంది. ఫీల్ అవుతుందా? మీరు ఫీల్ అయినా సరే మిమ్మల్ని కాల్చడానికి గన్ను మాత్రం ఫీల్ అవుతుంది. కాదండి, నేను నా భార్య తప్ప ఇంకెవరు ముట్టుకోనండి ప్లీజ్. పట్టుకోవటం అంటే ఇదే. ఈ గ్యాప్ కనబడకూడదు. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని చెప్తా. 1 2 3. సార్, చప్పట్లు కొట్టింది నా కోసమేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ టాలెంట్ చూశాక నిన్ను మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాం. సార్, మీ ముగ్గురిని చూస్తుంటే వరాలు ఇవ్వడానికి వచ్చిన త్రిమూర్తుల్లా కనిపిస్తున్నారు సార్. ముఖ్యంగా మిమ్మల్ని చూస్తుంటే ఏదో కంపెనీకి ఓనర్ లాగా, ఏదో కంపెనీకి ఎండి లాగా. మీరు ఖచ్చితంగా ఎండి. మరొక్కసారి వన్స్ మోర్. వీడికి డౌట్ వచ్చినాయి సార్. మీరు కాంపిటీషన్ నన్ను ర్యాగింగ్ చేయట్లేదు కదా? ఏమయ్యా, ర్యాగింగ్ చేయడానికి ఏమన్నా కాదోలువా, కరిష్మా కపూర్వా? మీకి మాకి ర్యాగింగ్ చేసి మాకి మీకు ఏమొస్తాయి? అరే కన్ఫ్యూషన్ లేకుండా దేఖో బాయ్, మాకి మమ్మీ ఆంధ్ర ఉన్నాయి, డాడీ ఢిల్లీ ఉన్నాయి, మాకి ముంబైలో పుట్టాయి, మాది పక్కా తెలుగు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? సూపర్ గా ఉన్నాయి సార్. నాకు ఎలాగైనా జాబ్ ఇప్పించండి. మీ పేరు చెప్పుకుని దీపం పెట్టుకుంటా. 3 దీపాలు పెట్టుకోవాలి మన తలల దగ్గర. జోకులు ఆపండి సార్. ఎలాగైనా నాకు ఉద్యోగం ఇప్పించండి సార్. వీడెవడయ్యా బాబు, స్వాతి ముత్యంలో కమలాసంలో తగులుకున్నాడు. నీకు ఉద్యోగం మా మేనేజర్ కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చామన్నమాట. ఇదిగో మేనేజర్, బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసి తీసుకురా. 10 lakhs ఖర్చుల కోసం. ఓకే ఓకే, నువ్వు ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చాయి. ఏ ఇండస్ట్రియల్ ఏరియా సార్? బంజారా హిల్స్ లేకపోతే బాలనగర్. బాలనగర్ ఎక్కడ సార్? కన్ఫ్యూజ్, క్యాన్సిల్. అరే ఏ మనుషులు ఉన్నాయి సార్, కోపం వచ్చినాయి. అట్టుకుంటూ వచ్చి నోట్లో పెట్టి దౌడుతాయి. అడ్రస్ అంటే వెతుక్కొని రావాలా? అదే ఇంటర్వ్యూ. ఆజా అవలే. నా మొహం అంత అసహ్యంగా ఉందా? వాడు పెళ్ళాంతో హనీమూన్ లో ఉండగా మిమ్మల్ని, పెళ్ళాంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు. అది నా కర్మ. వస్తున్నా. ఏటి పడితే మన ఫేసే ఎవరో చూడలేక చస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా? చీ. లోపల డ్రాయర్ ఉంది కాబట్టి సరిపోయింది. అమ్మో ముత్యాలు. ఏటి బాబు? నేను రికార్డింగ్ థియేటర్కి వెళ్ళొస్తాను. అలాగే బాబు. ముత్యాలు, మళ్ళా ఏటి బాబు? ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు. అందరికి చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరాకాండ కట్టవా బాబు? ఎల్లా బాబు. ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని కాదు. నన్నండి? మిమ్మల్ని. ఈ అపార్ట్మెంట్ లో పని మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు. ఈవిడికి నాతో పని ఏంటబ్బా? మీకు అభ్యంతరం లేకపోతే ఒక ఫోటో తీసుకోవచ్చా? నన్నా? ఆహా, టైం మారింది. మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు. ఈ ఛాన్స్ వదలకూడదు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా, ఇవాళ ఏకంగా నా ఫోటో తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా? మా బాబు అన్నం తిన్నని గోలు చేస్తున్నాడు, నీ ఫోటో చూపించి బెదిరిద్దామని. ఇందులో జోక్ బాగుంది.
నరుడా ఈ జన్మ నాకొద్దు నరుడా. ఒరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా. నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? అందుకే ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు. అన్నా, నిన్నిట్ట చూడలేకపోతున్నారే. ఓ పని చేయవే. ఏంట్రా? నన్ను అర్జెంటుగా చంపి. నేను నిన్ను చంపలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి? ఎగబొతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు. కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏం పని చెప్తున్నాడు? ఏం పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు గారు 4 లేసి వచ్చేవాళ్ళు కూడా చచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటాయి. కరెక్టే. అరే, పొడిచేస్తా నేను. ఏంట్రా కబుర్లు? అండా బుర్జీ రెడీయా? నీ పెండా బుర్జీ రెడీ. లెటర్ స్టార్ట్. దీనికి ఏం తక్కువ అరే, లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండా బుర్జీ ఎంత అందంగా చేశాడు. ఇదిగోండి సార్. ఎవరు అన్నప్పుడు చేసింది? నేనేనండి. దీన్ని అన్నప్పుడు అంటారా? రేయ్, అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం కూర్చోవు బే? మా అన్నే కొడతావరా? ఇంతవరకు మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరనుకున్నారా నువ్వు? ఊరుకో. నువ్వు ఉండన్నా. రేయ్, ధైర్యమైన సొత్తు, డైరింగ్ అయిన ఆస్తి. ఆ మొకారం ఉందని చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకొని నల్ల కళ్ళజోడు పెట్టుకొని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగా. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్ రోల్స్ గతగతగతగా వణుకుపోవాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులకు ఫోన్ చేద్దామా? వద్దులేరా, జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసేవాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తెలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగాడు. జ్యోతిలక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చొల్లు తుడుచుకోండి. అన్నా, వాడి శాస్త్రాలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివు నెత్తి ఉందా? కడుపుకు అన్నం తిన్నావా? గడ్డి తింటావా? మడి జన్మెత్తావా? పశు జన్మెత్తావా? అరే, విపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. ఏమయ్యా, రెడీ అయినా? అబ్బా, ఇంకెంతసేపు అయ్యా? తొందరగా. ఎవడే అతగాడు? ఒరే తాతిగా. ఎవడోడు మర్యాద లేకుండా? ఏంటంటే పిచ్చేశెట్టి గారు, ఏంటి కేకేశారు? నువ్వు ఎప్పుడైనా ఫోటో దిగా? నేను ఎప్పుడన్నా ఎక్కితే కదా దిగడానికి. కదా, ఆ, మరి నాతో ఫోటో దిగాలని కోరిక లేదా? నీతో ఫోటో దిగాలని కోరిక? నువ్వేమన్నా డి రామానాయుడువా, నారా చంద్రబాబు నాయుడువా? కదా, మరి అందుకే నీతో ఫోటో దిగాలని నాకు కోరికగా ఉంది. నా కోరిక తీరుస్తావా? అయ్య బాబాయ్ బాబాయ్, మీరు మరేలేండి బాబు. మొట్టమొదటిసారి ఫోటో తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. కానీ మీతో దిగుతున్నందుకు చాలా దుఃఖంగా ఉందండి బాబా. కదా, మరి అందుకే పిలిచాను. పిచ్చేశెట్టి గారు, మీకు పిచ్చి మోకాల్లోనే కాదండి, అరికాల్లో మెదడు కూడా ఉందండి. మెదడు కూడా ఉంది. అయితే వెళ్ళిపోతా. సర్లేదా, దిగు. ఇవైతే కూర్చో. నవ్వు ఏ దానిలే తీ. వస్తానండి పిచ్చేశెట్టి గారు. ఫోటోలు వచ్చాక నాకు ఒకటి పంపించండి. మీది కత్తిరించుకొని నాది గోడ కత్తిరించుకుంటాను. ఒరే, ఈ ఫోటో ఎందుకు తీయించానో తెలుసా? మీరే చెప్పారు కదండి నాతో ఫోటో దిగాలని కోరిక ఉందని. అక్కడే నువ్వు తప్పులో కాలేసావు. వీడు నాకు 300 బాకీ, వీడు నాకు 500 బాకీ, నువ్వు నాకు 1000 రూపాయలు బాకీ. మీలో ఎవరైనా అప్పు తీర్చకుండా ఊరొదిలి పారిపోయారనుకో, పోలీసులకు అనవాలు కావాలి కదా, అందుకు తీయించారనమాట ఈ ఫోటో. అమ్మ పిచ్చేశెట్టి, ఇంత పని చేసావా? నీకు ఇస్తాను రా మడతలో కిడతా.